హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంఘవి మేకోవర్. ఇక్కడ నేను ఈరోజు అయితే బ్రైడల్ మేకప్ ఎలా చేసుకోగలరో నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ 2 సెపరేట్ క్లిప్స్ తీసుకుంటున్నా. సో దట్ నాకు మేకప్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు నా హెయిర్. సో దట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ నేను నివ్యా మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఫస్ట్ మంచిగా మాయిశ్చరైజ్ చేసేసాక నేను ఇప్పుడు నీట్గా బ్లెండ్ చేస్తున్నా. అప్లై చేసుకున్నాక మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మంచిగా అబ్జర్వ్ అయ్యాక ఇప్పుడు నేను 5 to 10 seconds ఆర్ 15 seconds ఆఫ్ టైం నేను ఇస్తాను. సో దట్ ఇట్ అబ్జర్వ్స్ ఇన్ టు మై స్కిన్. నేను ఇప్పుడు ఫ్యాన్ డ్రై అయితే నేను చేస్తున్నా. అండ్ ఇక్కడ డ్రై అయిపోయాక నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను నేను ఇక్కడ లిప్ బామ్ యూస్ చేస్తున్నా. అండ్ లిప్ బామ్ అప్లై చేశాక ఇప్పుడు ఇల్యూమినేటింగ్ ప్రైమర్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సో వన్స్ ప్రైమర్ ఈజ్ డన్, మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు నేను అప్లై చేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. సో దట్ నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది ప్రైమర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ జెల్ బేస్డ్, సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అనమాట. సో ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటుంది. సో ఇది నా పోర్స్, నాకైతే మినిమల్ పోర్స్ కానీ ఏమీ లేవు. సో దట్ నేను నార్మల్గా యూస్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఆ ప్లేసెస్లో ఫోకస్ చేయవచ్చు. సో నేను ఇక్కడైతే కన్సీలర్ ప్యాలెట్ని చూపిస్తున్నా. నాకైతే ఎక్కువ డార్క్ సర్కిల్స్ లేవు. అందరికీ డార్క్ సర్కిల్స్ కొంతమందికి అయితే ఉంటుంది బాగానే. సో దట్ వాళ్ళు ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ నేను బ్రష్ అనేది వెట్ చేస్తున్నా. సో దట్ నాకు బ్లెండింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది. సో ఇక్కడ నేను లైట్ ఆరెంజ్ షేడ్ అనేది నేను కలర్ కరెక్టర్ కింద యూస్ చేస్తున్నా. ఎక్కడైతే నాకు డార్క్నెస్ ఉంది కొంచెం ఈవెంట్ చేయడానికి. సో నేను ఈ కలర్ కరెక్టర్ అనేది యూస్ చేస్తున్నాను. సో బోత్ ది సైడ్స్ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తాను ఓన్లీ అరౌండ్ మై ఐస్, బికాస్ కొంచెం డార్క్ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. సో దట్ అది హైడ్ చేస్తుంది. సో వన్స్ ఇట్ ఈస్ డన్, నేను మంచిగా బ్లెండ్ చేసేసాక మీరు చూడండి డిఫరెన్సెస్ ఎంత బాగా వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ అనేది నేను ఇప్పుడు కన్సీలర్ యూస్ చేస్తున్నా. సో అదే ప్యాలెట్లో మనకి కన్సీలర్ అండ్ కలర్ కరెక్టర్ బోత్ ఉంటాయి. సో కలర్ కరెక్టర్లో మనం ఇప్పుడు కన్సీలర్ అనేది తీసుకుంటాం. సో దట్ చూడండి ఇప్పుడు నా ఫేస్ మొత్తం ఉన్న ఫేస్కి అండ్ ఐస్ దగ్గర ఉన్న ఒక ఏరియా కొంచెం డార్క్ ఉంది. సో దట్ మనం అది కవర్ చేయడానికి అని చెప్పేసి మనం యూస్ చేస్తాం కన్సీలర్ అనేది. సో కన్సీలర్ అనేది మనకన్నా ఒక్క టోన్ వైట్, అంటే ఒక టోన్ బ్రైట్ ఉండే ఒక షేడ్ని చూస్ చేసుకోవాలి. సో దట్ ఆక్సిడైజ్ అయ్యేటప్పుడు మన స్కిన్ టోన్ని సెట్ అవుతుంది. సో ఇక్కడైతే మంచిగా కన్సీలర్ రాస్తున్నా. అండ్ యూస్ చేసేసాక మంచిగా బ్లెండ్ చేయాలండి, చాలా మంచి, లేదంటే క్రీజ్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో దట్ మంచిగా బ్లెండ్ చేయాలి. సో ఇక్కడైతే నేను ఫ్యూ స్టెప్స్లో మంచిగా బ్లెండ్ అయిపోయాక నేను నెక్స్ట్ స్టెప్స్ అనేవి నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరే చూసేయండి. సో అలాగే నీట్గా బ్లెండ్ చేసేసి నేను నెక్స్ట్ ఇంకో ఐ కూడా ఫినిష్ చేసేస్తాను. అండ్ దెన్ ఈరోజు నేను వీడియోలో యూజ్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు కావాల్సి ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో అనేది ఓన్లీ ప్రోడక్ట్స్ కోసం నేను మీకు చెప్తాను. దట్ అఫోర్డబుల్ రేంజ్ నుంచి హై అండ్ రేంజ్ వరకు నేను ప్రోడక్ట్స్ అనేవి చెప్తాను. సో దట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ మేకప్ నచ్చినట్లయితే ఈ ప్రోడక్ట్స్ కోసం నేను సెపరేట్ వీడియో అనేది చేస్తాను. సో కొంచెం డిస్టర్బ్గా ఉంది, ఎందుకంటే ఐస్ పైన అలా బ్రష్తో పెడతాం కదా. సో దట్ కొంచెం ఐస్ అనేవి కొంచెం వాటరీగా అవుతుంది. సో డోంట్ వరీ. ఇది ఇప్పుడు నేను యూస్ చేసింది అది కన్సీలర్ బ్రష్ అండి. సో దట్ కన్సీలర్ బ్రష్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్రష్ చూస్తున్నట్టయితే, అండ్ ఈ గ్రీన్ కలర్ కరెక్టర్ అనేది మనకి ఎక్కడైనా పింపుల్స్ ఉంటే ఆర్ డార్క్ స్పాట్స్ ఉంటే వాటికి గ్రీన్ కలర్ కరెక్టర్ అనేది యూస్ చేస్తారు. అండ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది మనకి ఓన్లీ డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్స్ ఉన్న వాళ్ళకి, అండ్ కొంతమందికి మౌత్ అరౌండ్, నోజ్ అరౌండ్ కూడా మనకి డార్క్నెస్ అనేది కనిపిస్తుంటుంది. సో దట్ అక్కడ మనం ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూస్ చేయాలి. అండ్ పర్పుల్ అండ్ ఇంకా గ్రీన్ కలర్ కరెక్టర్ కూడా ఉంటుంది. సో దట్ ఆ రెండు కూడా మనం యూస్ చేయొచ్చు. పింక్నెస్ ఉంటుంది కొంతమందికి, అక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. సో వాటికి మనం యూస్ చేయొచ్చు.
సారీ, కొంచెం కాకి అలా డిస్టర్బ్ చేస్తుంది, డోంట్ మైండ్. ఇక్కడ నాకు వాటర్ వచ్చేస్తుంది. సో మనం వాటర్ వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ కన్సీలర్ రాసేటప్పుడు మనకు కొంచెం వాటర్ వస్తుంది. సో ఎందుకంటే మనం ఐస్ మీద కొంచెం ప్రెషర్ వస్తుంది, సో దట్ వాటర్ అయ్యి ఐస్ వచ్చేటప్పుడు వరీ అవ్వద్దు. సో ఇప్పుడు నేను కన్సీలర్ని కొంచెం లూజ్ పౌడర్తో సెట్ చేస్తున్నా. అండ్ లూజ్ పౌడర్ అనేది ఎప్పుడు డాబ్ చేయకూడదు, జస్ట్ అలా డస్ట్ ఆఫ్ చేసేయాలి, సో దట్ ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది వాటికి అలా స్ట్రెయిన్ అవ్వదు. సో ఇక్కడ నేను ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నా. సో ఇక్కడ నేను న్యూట్రల్ షేడ్, అంటే నార్మల్ ఇండియన్ స్కిన్ టోన్కి ఒక న్యూట్రల్ షేడ్ అనేది నేను ట్రాన్సిషన్ షేడ్ యూస్ చేస్తున్నాను. సో ఇదంతా ఐలిడ్ మొత్తం అనేది నేను యూస్ చేస్తాను. సో ఈరోజు నేను ఒక సటిల్ మేకప్ చూపిస్తున్నాను. సో అంటే నార్మల్లీ ఇండియన్ బ్రైడల్ మేకప్కి ఈజీగా అండ్ సింపుల్గా సటిల్గా ఎలా కనిపిస్తారు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈరోజు ఐ మేకప్ కూడా సటిల్ ఐ మేకప్ అనేది నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ నేనైతే ట్రాన్సిషన్ షేడ్ తీసుకున్నాక ఇప్పుడు డార్క్ బ్రిక్ షేడ్ అనేది, బ్రిక్లో డార్క్ బ్రిక్ అండ్ లైట్ బ్రిక్ షేడ్ ఉంటుంది. సో బ్రిక్ షేడ్ అనేది నేను పిక్ చేసుకుంటున్నా. నేను అవుటర్ వి నుంచి ఇన్నర్ కార్నర్ వైపు నేను నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంకో ప్యాలెట్ నుంచి కొంచెం డార్క్ పింక్ కలర్ షేడ్ అనేది డెప్త్ ఇవ్వడానికి కోసం అనేది నేను యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ యూ కెన్ సీ ది డిఫరెన్స్, నాది ఒక ఐ అండ్ అనదర్ ఐ. సో ఆ డెప్త్ అనేది మనం ఇస్తే కొంచెం ఐస్ అనేవి చాలా డిఫైన్డ్ లుక్ అనేది ఉంటుంది. సో మంచిగా ఇది అయిపోయాక ఇప్పుడు నేను ఇంకొంచెం స్టెప్స్ అయ్యాక నేను ఇక్కడ కట్ క్రీజ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. నేనైతే షార్ప్ కట్ క్రీజ్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను చాలా సటిల్ మేకప్కి వెళ్తున్నా. సో అందుకని నేను లైట్గా కట్ క్రీజ్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ కట్ క్రీజ్ అనేది మన ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ వైపు మనం హాఫ్ ఆఫ్ ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ వైపు హాఫ్ ఆఫ్ ది ఐలిడ్ అనేది మనం కవర్ చేస్తాం విత్ కన్సీలర్. ఆ కన్సీలర్లోనే మనం ఏ కలర్ అయినా ఫిల్ చేయొచ్చు, బట్ లైటెస్ట్ కలర్ అనేది మనకి ఐలిడ్ ఒక షేప్ని కనిపిస్తుంది. సో నేను కన్సీలర్ ప్యాలెట్ నుంచి మళ్ళీ ఫ్లాట్ బ్రష్నే యూజ్ చేస్తూ నేను అక్కడ కట్ క్రీజ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మళ్ళీ జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్ వైపు నేను బ్లెండ్ చేస్తున్నా. సో సేమ్ ఇప్పుడు ఈ ఐకి ఎలా చేస్తున్నానో ఇంకో ఐ కూడా అలాగే ఫినిష్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బోత్ ఐస్ సేమ్. ఇప్పుడు మీకు ఎలా కంఫర్టబుల్ అవుతుందో మీరు అట్నే చేయొచ్చు. సో ఇలా హాఫ్ ఆఫ్ ది ఐలిడ్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి కన్సీలర్ని, డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ దెన్ ఆ షార్ప్నెస్ అనేది పోవడానికి సో నేను మళ్ళీ యూజ్ చేయట్లేదు, ఐ షాడోలో మళ్ళీ డిప్ చేయట్లేదు, జస్ట్ ఉన్న బ్రష్ని అయితే నేను యూజ్ చేయలేదు, జస్ట్ బ్రష్ని కొంచెం ఉన్న దాన్ని కొంచెం బ్లెండ్ చేశాను అంతేని. అండ్ ఇక్కడ నేనైతే గోల్డెన్ షిమ్మర్ షేడ్ని యూజ్ చేస్తున్నా ఐ షాడో నుంచి, సో దట్ నాకు ఐస్ అనేది చాలా బోల్డ్ అండ్ నీట్ లుక్ ఇస్తుంది. సో బ్రైడల్ మేకప్ అన్నాక కొంచెం మనకి పింక్ అండ్ గోల్డెన్ కలర్ ఉంటేనే బ్రైడల్ మేకప్ చాలా బాగుంటుంది. సో దట్ నేను బ్రిక్ షేడ్ అండ్ కొంచెం బ్రౌన్ అండ్ పింక్ విత్ గోల్డ్ షేడ్తో నేను ఐ మేకప్ అనేది ఫినిష్ చేస్తున్నా. అండ్ మన ఆఫ్టర్ అప్లయింగ్ ది గోల్డెన్ షేడ్ మనము కొంచెం బ్రష్తో అనేది మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ షార్ప్నెస్ అనేది ఉండకూడదు. ఎప్పుడైనా మనకి డార్క్ కలర్ నుంచి ఇన్నర్ కార్నర్ వైపు లైట్ షేడ్స్ వస్తున్నట్టు మనం ఆ బ్లెండింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో ఇక్కడైతే నా ఐ మేకప్ ఫినిష్ అయిపోయింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు నీట్గా సటిల్ మేకప్ లుక్ ఉన్నది. సో మనం ఐలైనర్ కాజల్ అప్లై చేశాక దీని ఫైనల్ లుక్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడైతే కాజల్ అప్లై చేస్తున్నా. మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ ఇన్నర్ కార్నర్ వైపు నుంచి స్టార్ట్ చేయట్లేదు, అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్ వైపు బ్లెండ్ చేస్తున్నా. అండ్ కాజల్ అనేది మనం బ్రైడల్ మేకప్కి ఆల్వేస్ మనం కొంచెం థిక్గా పెడితేనే మనకి అందంగా కనిపిస్తుంది. సో ఫేస్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో మనం అవుటర్ కార్నర్ వైపు మనం థిక్గా పెడుతూ అండ్ ఇన్నర్ కార్నర్కి కొంచెం లైట్గా సన్నంగా అలాగా బ్లెండ్ చేసుకుంటూ పోవాలి, సో దట్ అది నీట్ లుక్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నేను టైట్ లైన్ కూడా చేస్తున్నా, అంటే అప్పర్ ఐలిడ్ని కూడా నేను
టైట్ లైన్ చేస్తున్నా. సో ఇక్కడ నాకైతే హ్యాబిట్ ఉంది, సో దట్ నేను ఈజీగా చేస్తున్నా. మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళైతే కొంచెం ట్రై చేయండి ఒక 3-4 టైమ్స్, సో దట్ మీకు వచ్చేస్తుంది. సో టైట్ లైన్ చేయడం అనమాట మనం ఐస్ని, సో దట్ ఐస్ పైన ఐస్ కూడా మనకి డార్క్గా కనిపిస్తుంది, సో నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టైట్ లైన్ కూడా చేసేసా. అండ్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న వింగ్ ఇస్తున్నా, సో దట్ మంచి. సో నేను ఇక్కడైతే ఐలైనర్ని యూజ్ చేస్తున్నా. బోల్డ్గా ఐలైనర్ పెట్టుకోవచ్చు అండ్ సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు. ఎవరు ఐ ఎలా డిఫైన్ చేసుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. సో నేనైతే కొంచెం బోల్డ్గా పెట్టుకున్నా అండ్ చిన్న వింగ్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నేనైతే మీరు చూసినట్లయితే ఇన్నర్ కార్నర్కి చిన్న వీ షేప్ కానీ ఇస్తే మన ఐస్ అనేవి చాలా ఎలివేటింగ్గా కనిపిస్తాయి, కొంచెం వైడ్గా కనిపిస్తాయి. సో దట్ అంటే కళ్ళు అనేవి చాలా ఓపెన్గా బ్రాడ్గా కనిపిస్తాయి. సో దట్ నేను ఇన్నర్ కార్నర్ వైపు కూడా చిన్న వీ అంతే. మీరు చూసినట్లయితే ఇక జూమ్ చేసి చూపించా కదా, అలా చేసినట్లయితే బాగా కనిపిస్తాయి. అండ్ నేను ఇక్కడ డార్క్ అంటే డార్క్ బ్లాక్ కాదు, కొంచెం లైట్ బ్రౌన్ బ్లాక్ కలర్లో మనకి ఐ షాడో ప్యాలెట్స్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ షేడ్ని పిక్ చేసుకుంటూ జస్ట్ బ్రౌన్ కలర్గా స్మోక్ అవుట్ చేస్తున్నా. అంటే షార్ప్ ఎడ్జెస్ కాకుండా నేను కాజల్ని కొంచెం స్మోకీ లుక్గా కనిపించడానికి నేను అలా స్మచ్ చేస్తున్నా. సో దట్ మనకి నీట్ లుక్ ఉంటుంది అండ్ సింపుల్ సటిల్ లుక్ ఉంటుంది. సో దట్ మన ఐస్ అనేవి షార్ప్గా కనిపించవు, సో దట్ న్యాచురల్గా స్పంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దట్ నేను అలా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫౌండేషన్కి బ్రష్ని నేను కొంచెం వెట్ చేసుకున్నాను, సో దట్ ఫౌండేషన్ కొంచెం నీట్గా బ్లెండ్ అవుతుంది. ఆఫ్టర్ ఐ మేకప్ మనం ఫేస్ మేకప్కి వెళ్తున్నాం, సో దట్ మన ఐ మేకప్ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకు ఫస్ట్ ఐ మేకప్ అండ్ దెన్ ఫేస్ మేకప్ అంటే, ఇక్కడ నేను మీకు చూపించినట్లయితే ఐ మేకప్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఒకవేళ కానీ మనం మనం ఫస్ట్ ఫేస్ మేకప్ చేసుకొని మనం ఐ మేకప్ స్టార్ట్ చేస్తే మన ఐ షాడో ప్యాలెట్ నుంచి అంటే ఆ పౌడర్ అనేది కొంచెం డస్ట్ ఆఫ్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ మన ఫేస్ కూడా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అందుకోసం మనం ఫస్ట్ ఐ మేకప్ ఫినిష్ చేసుకుంటే అగైన్ మనం ఫేస్ మేకప్ స్టార్ట్ చేసుకుంటే మనకు అప్పుడు నీట్గా ఉంటుంది అండ్ మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అనేది ఏముండదు. సో దట్ నేను అలా ఫాలో అవుతాను. సో మీకు ఎలా నచ్చినట్లయితే మీరు అలా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ నేనైతే ఫౌండేషన్ అప్లై చేసేసాను. మైల్డ్గా ఫౌండేషన్ యూస్ చేస్తున్నా, అంటే హెవీగా నేనేం యూస్ చేయలేదు. సో నేను ఇక్కడైతే ఐబ్రో ప్యాలెట్ని యూస్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే ఐబ్రోస్ అనేవి చాలా బ్రాడ్గా కనిపిస్తాయి. సో చూడండి, ఇక్కడ నేను మీకు చూపించాను జూమ్ చేసి. సో దట్ ఐబ్రోస్ అనేవి మనం షార్ప్ లుక్ ఇవ్వడానికి కోసం మనం ఐబ్రో ప్యాలెట్ని యూస్ చేస్తాం. యాంగులర్ బ్రష్ని యూస్ చేయాలి. ఎప్పుడైనా మనం ఐబ్రోస్ చేయాలంటే యాంగులర్ బ్రష్ని యూస్ చేయాలి. అండ్ యాంగులర్ బ్రష్తో యూస్ చేశాక వెనక్కి స్పూలీ ఉంటుంది, ఆరెల్స్ మనకి ఎక్స్ట్రా కూడా స్పూలీ ఇస్తారు. సో అదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను నీట్గా బ్లెండ్ చేస్తున్నా. చూడండి, డార్క్ కలర్ అంటే ఇక్కడ మనకి 4 కలర్స్ ఉంటాయి, బట్ మనం ఆ బ్లాక్ అండ్ క్రీమ్ని యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆ క్రీమ్ అండ్ ఆ బ్లాక్ ఎందుకు యూస్ చేస్తామంటే, క్రీమ్ అనేది మనకి అది డిస్టర్బ్ చేయకుండా ఒకే దగ్గర ఉంటుంది. సో దట్ మనం అది నీట్ లుక్ ఇస్తుంది, అందుకోసం అది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడైతే కన్సీలర్ని నేను యూజ్ చేస్తున్నా అగైన్ విత్ అండ్ ఫ్లాట్ బ్రష్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఐబ్రోకి కింద పైన ఎందుకు అది యూజ్ చేస్తామంటే, మనం ఐబ్రోస్కి మనం ఫిల్ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో అది నీట్గా డిఫైన్డ్ లుక్ కనిపించడానికి మనం అలా ఫ్లాట్ యాంగులర్ బ్రష్తోని మనం యూజ్ చేయాలి కన్సీలర్ని. సో దట్ అది నీట్ ఐబ్రోస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో నేను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నోస్ కట్ అనేది ఇస్తున్నాను. సో నోస్ అండ్ కాంటోర్. సో నా ఫేస్ అనేది అంత ఫ్యాట్గా ఉండదు. సో దట్ కొంతమందికి రౌండ్ ఫేస్ ఉంటుంది, సో వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఇయర్ కింద నుంచి చేస్తే ఆ ఫేస్ అనేది కట్ కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది, ఇలా అయితే స్లీక్ లుక్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మనం ఇయర్ పైనుంచి కాంటోర్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ నోస్ సైడ్స్, నోస్ కట్, దీన్ని అంటారు నోస్ కట్. సో ఈ నోస్ కట్ ఎందుకు చేస్తామంటే, మనకి నోస్ ఇంకొంచెం డిఫైన్డ్ అండ్ షార్ప్గా కనిపించడానికి ఈ నోస్ కట్ అనేది మనం చేస్తాం. సో నోస్ కట్ అయిపోయాక జస్ట్ ఇక్కడ నేను
ఫ్లాట్ బ్రష్ ఉంది కదా, కన్సీలర్ బ్రష్, ఆ కన్సీలర్ బ్రష్ని జస్ట్ అక్కడ వరకు డ్యాప్ చేస్తున్నా స్ట్రైట్గా ఉండే ఒక లైన్ని. ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది యూస్ చేయం, ఎందుకంటే అది చాలా ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఇస్తుంది మనకి. ఇక్కడ నేనైతే కొంచెం బ్రాంజింగ్ అండ్ బ్లష్ యూస్ చేస్తున్నా, సో దట్ ఇంకొంచెం చబ్బీ లుక్ అనేది ఇస్తుంది. సో ఆ బ్లష్ న్యాచురల్ బ్లష్ ఉండాలి. సో నేను అందుకే కోరల్ పీచ్ షేడ్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే నా ఫేస్ మేకప్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో యూ కెన్ సీ ది లుక్. సో నేను ఇక్కడైతే లిప్స్టిక్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక పర్పుల్ షేడ్ అండ్ రెడ్ షేడ్ని నేను మిక్స్ చేసి నేను ఇక్కడ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ అన్నాక మనకి పర్పుల్, పింక్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది. సో మ్యాండటరీ అనే కాదు, బట్ మ్యాక్స్ ఇండియన్ మేకప్ లుక్ అన్నాక మనకి రెడ్ అండ్ పర్పుల్ పింక్ మేకప్ ఉంటుంది. సో నేను రెడ్ మరూన్ పింక్ షేడ్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఈ రెండు మిక్స్ చేస్తే కొంచెం ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ లిప్ కలర్ వచ్చింది. సో నేను అందుకని కొంచెం అగైన్ మెరూన్ లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దట్ కొంచెం ఆ మెరూన్ కలర్ ఇండియన్ రెడ్డిష్ మెరూన్ రావాలని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నా లిప్స్టికే కాబట్టి నేనే యూజ్ చేస్తాను కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నా. మీరు క్లయింట్స్కి కానీ యూజ్ చేస్తుంటే దాన్ని మనం ఎప్పుడైనా లిప్స్టిక్ అనేది మనం ఆబ్వియస్గా మనం బ్రష్తోనే యూస్ చేయాలి, ఎందుకంటే అది చాలా అన్హైజీనిక్. ఇప్పుడు ఒకరు యూస్ చేసే లిప్స్టిక్ అందరికీ యూస్ చేయకూడదు. సో దట్ మనం బ్రష్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ నేనైతే లిప్ లైనర్ కూడా యూస్ చేస్తాను. ఇక్కడ లిప్ లైనర్ అనేది మనం షార్ప్ చేయాలి, ఖచ్చితంగా షార్ప్గా ఉండాలి లిప్ లైనర్, అప్పుడే మనకి ఒక షార్ప్ బోల్డ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడైతే నేను హైలైటింగ్ చేస్తున్నా. హై పాయింట్స్ని ఇంకొంచెం మంచిగా ఎలివేట్ చేయడానికి హైలైటర్ అనేది యూస్ చేస్తారు. సో నేను ఇక్కడ షాంపియన్ గోల్డ్ హైలైటర్ యూస్ చేస్తున్నాను, షేడ్ నెంబర్. సో దట్ మనకి కొంచెం బ్రైడల్ మేకప్లో కన్నాక మనకి గోల్డ్ షైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో గోల్డ్ గ్లో. సో ఇక్కడ నేనైతే మస్కారా మర్చిపోయాను. సో మస్కారా అప్లై చేసుకుంటున్నా. మస్కారా మీరు ఫాల్స్ ఐలాషెస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు అంత మ్యాండటరీ లేదు. జస్ట్ ఫర్ వీడియో నేను ఇలా రెడీ అవుతున్నా కాబట్టి నేను ఫాల్స్ ల్యాషెస్ అయితే నేను యూజ్ చేయట్లేదు. సో మీరు బ్రైడల్ మేకప్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే సింపుల్ మేకప్ లుక్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ నా బేస్ ఎంత నీట్గా ఉంది. సో ఎందుకు ఈ బేస్ అనేది ఇంతకుముందు మనం మాయిశ్చరైజర్ సిటిఎం రొటీన్ అంటే క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ మేకప్. సో దట్ మనకి నీట్ మేకప్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఒక నార్మల్ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా. సో దట్ మేకప్ లుక్ ఫినిష్ చేయడానికి. సో ఇది ఫినిష్ అయిపోయాక ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇంకా లైక్ చేయలేనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేనైతే శారీ కూడా వేసుకొని చూపిస్తాను. అండ్ నేను మీకు ఇక్కడ పెళ్ళి బొట్టు అంటే కళ్యాణ్ బొట్టు కూడా ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ మేకప్ లుక్లో చూడండి ఎంత మంచి గ్లో ఉంది. అండ్ ఇక్కడ నేనైతే ఈ శారీని సెలెక్ట్ చేసుకుంటున్నా విత్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ అయిపోయింది. సో ఇక్కడ శారీ ఇక్కడ నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా, సింపుల్ ఇయర్ రింగ్స్. అండ్ జస్ట్ నార్మల్ వీడియో కోసం అని కదా. సారీ, ఇక్కడ కాశ్వి అయితే డిస్టర్బ్ చేస్తుంది, తనకి వీడియో అవుతుంది డిస్టర్బ్ చేయకు అని అంటున్నా. సో డోంట్ మైండ్. మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం అవ్వలేదు అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మళ్ళీ వీడియో చేస్తాను, డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. సో నేను ఈ నెక్ సెట్ అనేది వేసుకుంటున్నా. ఫర్దర్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కళ్యాణ్ బుట్ట ఎలా పెట్టుకోవాలి ఈజీగా అనేది. సో మేకప్ బేస్ అనేది మేకప్ వేసుకోవడం కొంతమంది అనుకుంటారు, అరే మేకప్ వేసుకుంటున్నారు మీన్స్ అందంగా లేరు. అలా కాదు. మేకప్ అంటే ఇట్ ఎలివేట్స్ యువర్ బ్యూటీ. మీ బ్యూటీని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి, ఆ ఫీచర్స్ని ఇంకొంచెం మంచిగా బ్రైట్ అండ్ డెప్త్ ఇవ్వడానికి మేకప్ అనేది యూజ్ అవుతుంది. సో అంతేనే. ఇక్కడ నేనైతే కళ్యాణ్ బొట్టు చూపిస్తున్నా. ఇలా డాట్స్ పెట్టుకొని మీరు ఈజీగా కళ్యాణ్ బొట్టు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొంచెం ప్రాపర్గా అవ్వలేదు, సో సారీ.
నేను మీకు ఈజీగా చూపిస్తున్నా జస్ట్ వీడియో కోసం, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీగా కళ్యాణ్ బొట్టు పెట్టుకోవచ్చు విత్ 5 డాట్స్ అంతేని. సో ఇక్కడ నేనైతే పాపిడి బిళ్ళ కూడా పెట్టుకుంటున్నా లుక్ కంప్లీట్ చేయడానికి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. మేకప్ లుక్ నచ్చినట్లయితే ప్లీజ్